వెల్కమ్ టు విటివి ఆంధ్రప్రదేశ్. శ్రీ తలుపుల లోవను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. ప్రభుత్వ విప్ యనమల దివ్య. ప్రసిద్ధి శ్రీ తలుపుల లోవను తీర్థయాత్ర హబ్గా తీర్చిదిద్దే బాధ్యత భుజాన వేసుకున్న ప్రభుత్వ విప్ యనమల దివ్య ఆ దిశగా చక్కని ప్రణాళికకు రూపకల్పన చేసుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో దాదాపు 10 కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు వేసినట్లు ఆమె వెల్లడించారు. ఆషాఢ మహోత్సవం సందర్భంగా శ్రీ తలుపుల అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేసి అనంతరం మీడియాకు యనమల దివ్య వెల్లడించారు. శ్రీమాత్రే నమః. అందరికీ కూడా నమస్కారం. ఇవాళ మన తలుపులమ్మ లోవతలికి ఎంతో ప్రీతికరమైన మాసం ఆషాఢ మాసం. ఇవాళ ఆషాఢ మాసం ఫస్ట్ శుక్రవారం నాడు ఇవాళ మన పిల్లలు ఎవరైతే 7th to ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఆడపిల్లలు అందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాదాపు 1500 మందికి కూడా ఇవాళ ఇక్కడ వాళ్ళతోటి కుంకుమార్చన చేపించడం జరిగింది. దీని ఒక విశేషం ఏంటంటే, మన కుంకుమార్చన ఒక విశేషం ఏంటంటే, మన పిల్లలతో చేపించే విశేషం ఏంటంటే, ఇది 7th to ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనేది వాళ్ళ పిల్లల మైండ్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. సో ఆ తలుపులమ్మ దయ వాళ్ళ మీద ఉండాలని, మెంటలీ స్ట్రాంగ్ ఉండాలని, ఫిజికలీ స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి, లాజికలీ స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి వాళ్ళకి ఇది ఒక లైఫ్ డైరెక్షన్ తీసుకునే పీరియడ్ కాబట్టి వాళ్ళకి ఆ తలుపులమ్మ దీవెనలు ఉండాలని చెప్పేసి వాళ్ళందరినీ పిలిచి కూడా ఇవాళ వాళ్ళ చేత కుంకుమార్చన చేయడం జరిగింది. ఇంకొచ్చేస్తే మన అరేంజ్మెంట్స్ ఇక్కడ మన తలుపులమ్మ తల్లి అరేంజ్మెంట్స్ మీరు డెవలప్మెంట్ కానివ్వండి, అరేంజ్మెంట్స్ కానివ్వండి చూడొచ్చు. అసలు నేను కింద నుంచి పైకి మెట్లు నడుచుకుంటా వచ్చే టైంలో నాకు ఒక విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్తున్న ఫీలింగ్ కలిగింది. అంతలా మహత్యం మన తలుపులమ్మ తల్లికి ఉంది. ఆ దేవాలయం తర్వాత నెక్స్ట్ దేవాలయం వచ్చేసి మన తలుపులమ్మ తల్లి అన్న ఫీలింగ్ నాకు నిజంగా కలిగింది. చాలా ఆధ్యాత్మిక భావంతో వాళ్ళ పూజలు జరిపించడం కానివ్వండి, ఇక్కడ అంతా కూడా చాలా సపోర్టివ్ గా, స్టాఫ్ కూడా చాలా సపోర్టివ్ గా, అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా బాగా చేశారు. మన కొత్త కమిటీ ఎవరైతే ఉన్నారో, నూతన కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శ్రద్ధతోటి ఒక మీటింగ్ అనేది ఏర్పరచుకొని ఎక్కడ కూడా ఇన్సిడెంట్స్ ఏమీ జరగకుండా అంతా సముఖంగా అందరూ కూడా సపోర్టివ్ గా నుంచొని చాలా బాగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఇవాళ ఇక్కడ అంతా. ఇంకా డెవలప్మెంట్ విషయానికి వచ్చేస్తే మన సీఎం గారు కూడా వచ్చినప్పుడు చెప్పాము సార్కి, మన June 1st నాడు సీఎం గారు వచ్చినప్పుడు చెప్పాను సార్కి. సార్ అడిగారు మమ్మల్ని, ఇక్కడ కాకినాడ SEZ తప్ప ఇంకేమన్నా ఉందమ్మా అని ప్రత్యేకంగా వారి కార్లో కూర్చున్నప్పుడు వారు అడిగారు. నన్ను అడిగినప్పుడు చెప్పాను, సార్ మాకు ఇక్కడ ఒక దేవాలయం ఉంది, తలుపులమ్మ దేవాలయం అని చెప్పేసి. చాలా ప్రసిద్ధి దేవాలయం సార్. అటు తెలంగాణ, మన రాష్ట్రమే కాకుండా అటు తెలంగాణ నుంచి కూడా వస్తారు సార్ భక్తులందరూ కూడా. అటు ఉత్తరాంధ్ర వాస్తవులైతే వాళ్ళందరికీ, చాలా గిరిజనులకైతే చాలా పెద్ద దేవాలయం సార్. ఎలా అయినా మనం ఒక బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనే బుక్ కూడా ప్రచురించాము. ఆ బుక్ కూడా సార్కి అందజేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఈ తలుపులమ్మ దేవాలయం ఒక దాదాపు 10 కోట్ల వరకు కూడా మేము డెవలప్మెంట్ చేయడం జరిగిందని సార్కి చూపెట్టగానే సార్ కూడా చాలా ఆనందించి ఎలా అయినా తప్పనిసరిగా ఎలా అయినా ఈ కాల్ ని సపోర్ట్ చేయాలి, మనం ఈ డెవలప్మెంట్ ని సపోర్ట్ చేయాలమ్మా అని చెప్పేసి మాతో అనడం జరిగింది. అలానే నెక్స్ట్ క్యాబినెట్ ఆ తర్వాత మా సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ క్యాబినెట్ విషయంలో కూడా వారు అక్కడ డిస్కస్ చేసి మన కాకినాడ దాంట్లో పిఠాపురం, ఇటు అన్నవరం, నెక్స్ట్ తలుపులమ్మ తల్లి, అటు ఉప్మాక, ఈ 4 గుళ్ళు కూడా, ఈ 4 కూడా ఒక పిలిగ్రిమేజ్ మన స్ట్రిప్ లాగా కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పి క్యాబినెట్ లో కూడా ప్రస్తావించడం జరిగింది. నిజంగా ఇది చాలా హర్షణీయం ఈ విషయం కూడా. సో డెవలప్మెంట్ పనులు కూడా మీరు చూడొచ్చు. ఎస్కలేటర్ పనులు యాక్చువల్ గా ఈ నెల అయిపోవాలి, కానీ ఆషాఢ మాసం వచ్చింది, మనం పబ్లిక్ ని కొత్త ఎస్కలేటర్ వాళ్ళకి ఉపయోగించలేము అమ్మ, వాళ్ళకి కొంచెం అలవాటు అవ్వాలి. సో ఆషాఢ మాసం ఎక్కువ రద్దీ, కొంచెం లక్షలాది మంది జనాలు వస్తారు కాబట్టి కొంచెం వాళ్ళకి అలవాటు చేయడం కష్టం ఉంటది. కాబట్టి నెక్స్ట్ మంత్, నెక్స్ట్ 1-2 months లో మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఎస్కలేటర్ అనేది. దాదాపు 4 కోట్ల తోటి కూడా మనం ఎస్కలేటర్ బిల్డ్ చేయడం జరుగుతుంది. అసలు రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ఎక్కడ లేని విధంగా అంత డెవలప్మెంట్ చేసాం మనం ఈ 2 ఏళ్లలో కూడా తలుపులమ్మ తల్లి. నా చిన్నప్పుడు నేను చూసాను, మా ఫ్యామిలీ తోటి ఇక్కడికి వచ్చి జాతర చేసుకునే వాళ్ళం. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూసుకుంటే అసలు కంప్లీట్ డిఫరెంట్. చెప్పాను కదా, నాకు అసలు విజయవాడ అమ్మవారి గుడికి ఎక్కినట్టే నాకు ఫీలింగ్ వచ్చింది. నిజంగా అంత ప్రసిద్ధి మన తలుపులమ్మ తల్లి. అలాగే ఇక్కడ నేను నా చిన్నప్పుడు కూడా వచ్చినప్పుడు ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చేసాం మేము ఈ పక్కన కొండల్లో కూడా. సో ఆ దృష్టిలో కూడా డెవలప్మెంట్ చేయాలనే ఒక ఆలోచన కూడా మాకుంది. ఏదైనప్పటికీ మన తలుపులమ్మ తల్లి దీవెనలు కూడా అందరు మా తుని నియోజకవర్గంతో పాటు
మన రాష్ట్రం మన దేశం మీద అందరి మీద ఉండాలని చెప్పేసి ఇవాళ కన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే పూజ చేసుకున్నారో వాళ్ళకి లైఫ్ లో ఒక మంచి డైరెక్షన్ ఆ తలుపులమ్మ తల్లి దీవెనలు వాళ్ళు అందుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.